Hi viewers, welcome to Sahiti's class. So in the previous class we already discussed about chromatography and methods solvent extraction and methods of solvent extraction. So now we have to discuss about again chromatography definition and the classification of chromatography. So first of all, what is chromatography? So anybody know? Please, what is chromatography? Chromatography is nothing but it is an analytical technique widely used for the separation and purification of organic and inorganic compounds. It is mainly used for separation and purification of organic and inorganic compounds, organic and inorganic compounds. Okay, so this is chromatography. So classification of chromatography. So and first of all, it is found useful for the fraction of complex mixtures, separation of closely related compounds such as isomers and isolation of unstable substances. So this is mainly used for separation of క్లోజ్లీ రిలేటెడ్ కాంపౌండ్స్. సో ఏవైతే క్లోజ్గా రిలేటెడ్ కాంపౌండ్స్ ఉన్నాయో వాటి యొక్క సపరేషన్ చేయడానికి కోసం మనం ఈ క్రోమటోగ్రఫీని యూజ్ చేయొచ్చు. సో ఇన్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ classification based on stationary phase. So classification of chromatography. So now what is that? Classification of chromatography. Classification of chromatography. So in this two classifications is there. So classification based on stationary phase. So stationary phase and mobile phase is there. So classification based on stationary phase and the second one is classification based on mobile phase. So first of all we want to know about the classification based on stationary phase. So here chromatographic methods are based on stationary phase. Two types: chromatographic methods based on stationary phase. These are two types. So stationary phase means స్థిరంగా ఉండే ఫేజ్ అండి. స్టేషనరీ ఫేజ్ అంటే స్థిరంగా ఉండే ఫేజ్. అంటే స్టేషనరీ ఫేజ్ సాలిడ్ స్టేషనరీ ఫేజ్ అయినా ఉండొచ్చు లేదా లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ అయినా ఉండొచ్చు. ఓకే, లిక్విడ్ స్టేషనరీ ఫేజ్. గ్యాస్ స్టేషనరీ ఫేజ్ ఉంటుందా అంటే గ్యాసెస్ అనేవి స్టేషనరీ ఫేజ్లో ఉండలేవు. గ్యాసెస్ అనేవి ఓన్లీ మొబైల్ ఫేజ్లో మాత్రమే ఉండగలవు. ఓకేనా, లిక్విడ్స్ అనేవి స్టేషనరీ ఫేజ్లో ఉండగలవు, మొబైల్ ఫేజ్లో ఉండగలవు. సాలిడ్స్ అనేవి ఓన్లీ స్టేషనరీ ఫేజ్లో మాత్రమే ఉండగలవు. సో బేస్డ్ ఆన్ స్టేషనరీ ఫేజ్ దీస్ ఆర్ టూ టైప్స్: సాలిడ్ స్టేషనరీ ఫేజెస్, లిక్విడ్ స్టేషనరీ ఫేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ స్టేషనరీ ఫేజెస్ ఉన్నప్పుడు అగైన్ దీస్ ఆర్ టూ టైప్స్. వాట్ ఆర్ దే? గ్యాస్ మొబైల్ ఫేజ్ ఉండొచ్చండి. గ్యాస్ మొబైల్ ఫేజ్ అంటే ఒక సాలిడ్ స్టేషనరీ ఫేజ్ ఉందనుకోండి, అప్పుడు వెంటనే అక్కడ ఇంకొక మొబైల్ ఫేజ్ ఉంటుంది కంపల్సరీగా క్రోమటోగ్రఫీ ప్రాసెస్లో. అప్పుడు అది గ్యాస్ మొబైల్ ఫేజ్ ఉండొచ్చు, లేదా లిక్విడ్ మొబైల్ ఫేజ్ కూడా ఉండొచ్చు. లిక్విడ్ మొబైల్ ఫేజ్. సో అట్లానే సేమ్ లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ ఉన్నప్పుడు కూడా గ్యాస్ మొబైల్ ఫేజ్ ఉండొచ్చు, గ్యాస్ మొబైల్ ఫేజ్ ఆర్ లిక్విడ్ మొబైల్ ఫేజ్ ఉండొచ్చు, లిక్విడ్ మొబైల్ ఫేజ్. ఓకే, సో దీన్ని సాలిడ్ స్టేషనరీ ఫేజ్ ఉన్నటువంటి క్రోమటోగ్రఫీని ఏమంటారంటే అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ అంటారు. అబ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ. అదే లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే పార్టీషన్ క్రోమటోగ్రఫీ అంటారు. పార్టీషన్ క్రోమటోగ్రఫీ. ఓకే, సో సాలిడ్ స్టేషనరీ ఫేజ్ ఉన్నప్పుడు అవి అగైన్ టూ టైప్స్గా అంటే మొబైల్ ఫేజెస్ ఉంటాయండి. గ్యాస్ మొబైల్ ఫేజ్ అయినా ఉండొచ్చు, లిక్విడ్ మొబైల్ ఫేజ్ అయినా ఉండొచ్చు. దీనికి వచ్చే ఎగ్జాంపుల్ని ఏమనొచ్చు అంటే గ్యాస్ క్రోమటోగ్రఫీ అంటాం. గ్యాస్ క్రోమటోగ్రఫీ. ఓకే, అదే వీటికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే కాలం క్రోమటోగ్రఫీ లేదా థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ or ion exchange chromatography. Ion exchange chromatography.
అదే మనం ఇక్కడ లిక్విడ్ స్టేషనరీ ఫేజ్, గ్యాస్ మొబైల్ ఫేజ్ ఉన్నటువంటివి చూస్తే మళ్ళీ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అనొచ్చు అండి. దీనికి ఎగ్జాంపుల్ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. ఓకే, అదే లిక్విడ్ మొబైల్ స్టేషనరీ ఫేజ్ అండ్ లిక్విడ్ మొబైల్ ఫేజ్ అయితే అక్కడేమనొచ్చు అంటే ఎగ్జాంపుల్స్ పేపర్ క్రోమటోగ్రఫీ అండ్ హెచ్పిఎల్సి హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అనమాట. సో ఇవి ఎగ్జాంపుల్స్ దీనికి. అంటే ఇదంతా ఏంటంటే స్టేషనరీ ఫేజెస్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ స్టేషనరీ ఫేజ్ కానీ లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ కానీ ఉంటే అక్కడ ఆపోజిట్గా కంపల్సరీ మొబైల్ ఫేజ్ అనేది ఉంటుందంటే ఆ మొబైల్ ఫేజ్ గ్యాస్ మొబైల్ ఫేజ్ ఉండొచ్చు, లిక్విడ్ ఉండొచ్చు. ఇక్కడ కూడా సేమ్ గ్యాస్ మొబైల్ ఫేజ్ ఉండొచ్చు, లిక్విడ్ ఉండొచ్చు. సో సాలిడ్ స్టేషనరీ ఫేజ్ గ్యాస్ మొబైల్ ఫేజ్ ఉన్నటువంటి క్రోమటోగ్రఫీ గ్యాస్ క్రోమటోగ్రఫీ, లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ గ్యాస్ మొబైల్ ఫేజ్ ఉన్నటువంటి క్రోమటోగ్రఫీ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. అండ్ నెక్స్ట్ సాలిడ్ స్టేషనరీ ఫేజ్ లిక్విడ్ మొబైల్ ఫేజ్ ఉంటాయి, కాలం థిన్ అండ్ అయాన్ ఎక్స్చేంజ్. ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా సాలిడ్ స్టేషనరీ ఫేజ్ ఉంటుందని లిక్విడ్ మొబైల్ ఫేజ్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ని బట్టి. ఓకే, సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ స్టేషనరీ ఫేజ్. Now again we want to see classification based on mobile phase. Classification based on mobile phase. Okay, సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ లిక్విడ్ మొబైల్ ఫేజ్. సో లిక్విడ్ మొబైల్ ఫేజ్లో క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే, సో సీ హియర్ దిస్ క్రోమటోగ్రాఫిక్ మెథడ్స్. సో అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ two types. What are they? So see here, liquid mobile phase or gas mobile phase. Liquid mobile phase or gas mobile phase. సాలిడ్ మొబైల్ ఫేస్ అనేది ఉండొచ్చా అండి? ఉండలేదు. సాలిడ్ మొబైల్ ఫేస్ అనేది ఉండదు. సాలిడ్ అంటే ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది, అది ఒక ఘనం కాబట్టి సాలిడ్ అనేది మూవ్ అవ్వదు. అది మొబైల్ ఫేజ్లో ఉండలేదు. మొబైల్ ఫేజ్ అంటే ఏంటంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి చేంజ్ అవ్వాలి. సో దట్ ఈజ్ మొబిలిటీ అనేది సాలిడ్స్లో ఉండదు కాబట్టి సాలిడ్ మొబైల్ ఫేజ్ అనేది ఉండదు. సో అందుకని ఇక్కడ టూ మొబైల్ ఫేజెస్ ఓన్లీ, దట్ ఆర్ గ్యాస్ అండ్ లిక్విడ్ మొబైల్ ఫేసెస్. ఓకే, సో అగైన్ లిక్విడ్ మొబైల్ ఫేజ్ ఉంటే ఆపోజిట్ స్టేషనరీ ఫేజెస్ ఉండాలి కదండి. సో సాలిడ్ స్టేషనరీ ఫేజ్ ఉండొచ్చు లేదా లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ ఉండొచ్చు. సాలిడ్ స్టేషనరీ ఫేజ్, లిక్విడ్ స్టేషనరీ ఫేజ్. అట్లనే గ్యాస్ మొబైల్ ఫేజ్ ఉన్నప్పుడు కూడా అగైన్ సాలిడ్ స్టేషనరీ ఫేజ్ ఉండొచ్చు అండి, లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ ఉండొచ్చు. సో లిక్విడ్ మొబైల్ ఫేజ్ ఉండి సాలిడ్ స్టేషనరీ ఫేజ్ ఉన్న వాటికి ఎగ్జాంపుల్ చూస్తే ఇంతకు ముందు మనకి ఇక్కడ తెలుస్తుందండి, సాలిడ్ స్టేషనరీ ఫేజ్, లిక్విడ్ మొబైల్ ఫేజ్. సో అవి కాలం క్రోమటోగ్రఫీ, టీఎల్సీ అండ్ అయాన్ ఎక్స్చేంజ్. సో అవే ఇక్కడ ఎగ్జాంపుల్గా వస్తాయి అన్నమాట. అంటే ఒకటి చూసుకుంటే మనకి ఇంకోటి ఆటోమేటిక్గా వస్తుంది. సో అలానే మనం లిక్విడ్ మొబైల్ ఫేజ్, లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ ఉండడానికి ఎగ్జాంపుల్స్ ఇంతకుముందు చూసామండి, పేపర్ క్రోమటోగ్రఫీ అండ్ హెచ్పిఎల్సి అని. ఓకే, సో గ్యాస్ మొబైల్ ఫేజ్ ఉండి సాలిడ్ స్టేషనరీ ఫేజ్ ఉంటే దాన్ని ఏమనొచ్చు అంటే గ్యాస్ క్రోమటోగ్రఫీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అండి. అట్లనే గ్యాస్ మొబైల్ ఫేజ్ ఉండి లిక్విడ్ స్టేషనరీ ఫేజ్ ఉంటే ఎగ్జాంపుల్ గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ తీసుకోవచ్చు. గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, ఇదేమో గ్యాస్ క్రోమటోగ్రఫీ, ఇదేమో గ్యాస్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. సో దిస్ ఈజ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మొబైల్ ఫేజ్. సో బేస్డ్ ఆన్ మొబైల్ ఫేజ్ని బేస్ చేసుకొని ఇలాంటి క్లాసిఫికేషన్ ఇంతకుముందు మనం ఏంటంటే స్టేషనరీ ఫేజ్ని బేస్ చేసుకొని కూడా క్లాసిఫికేషన్ చూసినాం. సో దీంట్లో మొత్తం కూడా మనకి అంటే క్రోమటోగ్రఫీ యొక్క క్లాసిఫికేషన్స్ని ఇప్పుడు మనం చూసినాం అనమాట. అంటే క్రోమటోగ్రఫీ ఎలా క్లాసిఫై అవుతుందని. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ హౌ చాయిస్ ఆఫ్ ద క్రోమటోగ్రాఫిక్ మెథడ్స్, అంటే ఏ మెథడ్స్లో ఎలాంటి చాయిసెస్ ఉన్నాయి క్రోమటోగ్రాఫిక్ మెథడ్స్లో అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.